Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం సాటర్డే 2nd డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో అసైన్మెంట్ సొల్యూషన్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. నిన్న మనకి అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది, దాని యొక్క సొల్యూషన్ని మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ ఆన్ టు ద సొల్యూషన్. సో దీన్ని మనం ఫోకస్ చేద్దాం, అసైన్మెంట్ సొల్యూషన్. రైట్, ఓకే కదా. రైట్, ఏమంటున్నాడమ్మా? ద ఇండైట్మెంట్ ఆఫ్ అన్ ఇండియన్ నేషనల్ ఇన్ ఫాయిల్డ్ అసాసినేషన్ అటెంప్ట్ ఓవర్ అ సిక్ సెపరేటిస్ట్ ఆన్ అమెరికన్ సాయిల్ అండర్స్కోర్డ్ వాట్ కెనడా హ్యాస్ బీన్ ఎలిజెడ్ ఇన్ హర్దీప్ సింగ్ నిజ్జర్స్ కేస్ అండ్ ఇండియా మస్ట్ టేక్ ఇట్ సీరియస్లీ, ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో హ్యాస్ సెడ్ కదా. సో నిన్న మనకి ఇండైట్మెంట్ అనే పదం కూడా మనం డిస్కస్ చేసాం, ఎడిటోరియల్లో కూడా మనకి పదం వచ్చింది కదా. సీరియస్ ఛార్జెస్, ఓకే, ఎలిగేషన్స్ని మనం 15 పేజ్ డాక్యుమెంట్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఇండైట్మెంట్ అంటే ఏంటమ్మా? ఇండైట్మెంట్ అని చదవాలి చదివేటప్పుడు. ఓకే, ఇండైట్మెంట్ ఈజ్ ఏ ఫార్మల్ అక్యూజేషన్, ఫార్మల్ అలిగేషన్ అని చెప్పే సందర్భంలో ఇండైట్మెంట్ అనే పదాన్ని వాడతాం. ఓకే, సో ఇక్కడ మనకి అటెంప్ట్ అంటున్నాడు కదా. అటెంప్ట్ ఈజ్ యువర్ నౌన్. అసాసినేషన్ అటెంప్ట్ ఇది ఒక కాంపౌండ్ నౌన్గా మనం తీసుకోవచ్చు. ఓకే, వాట్ యూ మీన్ బై అసాసినేషన్? అసాసినేషన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అసాసినేషన్ ఈజ్ అ మర్డర్ ఆఫ్ అ పాపులర్ పర్సన్. ఓకే, పాపులర్ పర్సన్ మీద జరిగేటువంటి హత్యా ప్రయత్నం కదా, దాన్నే మనం అసాసినేషన్, హత్య చేసి చంపేయడాన్ని అసాసినేషన్ అంటాం. సో ఫాయిల్డ్ అటెంప్ట్, ఫాయిల్డ్ అంటే దాన్ని డిస్టర్బ్ చేయడం, స్పాయిల్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అయితే అటెంప్ట్ అనేది నౌన్, అది కూడా అటెంప్ట్, అటెంప్ట్స్. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ అటెంప్ట్ అండ్ అటెంప్ట్స్. అంటే అక్కడ అర్థం ఏంటి? కౌంటబుల్ అని అర్థం కదా. సింగులర్ ప్లూరల్ వస్తున్నాయంటే అవి కౌంటబుల్ నౌన్స్ అనే కదా. సో కౌంటబుల్ నౌన్ కాబట్టి ఇక్కడ మనకి ఆర్టికల్ మిస్ అయింది, ఇన్ ఫాయిల్డ్ అసాసినేషన్ అటెంప్ట్. ఓకే, ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది కౌంటబుల్, అన్కౌంటబుల్. సింగులర్ అయితే అది జనరల్గా వాడుతున్నాడా, స్పెసిఫిక్గా వాడుతున్నాడా? ఓకే, సో ఇక్కడ జనరల్ కాంటెక్స్లో వాడుతున్నాడు కాబట్టి ఓకే, ఇన్ అ ఫాయిల్డ్ అసాసినేషన్ అటెంప్ట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఓవర్ అనొచ్చా? అగెయిన్స్ట్, మళ్ళీ అగెయిన్స్ట్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఓకే, అగెయిన్స్ట్ అ సిక్ సెపరేటిస్ట్. ఓకే, అటెంప్ట్ అగెయిన్స్ట్ సమ్వన్, అటెంప్ట్ ఓవర్ కాదు, అటెంప్ట్ అగెయిన్స్ట్. ఓకే, ఆన్ అమెరికన్ సాయిల్ అండర్స్కోర్డ్ అంటే హైలైటెడ్ అనే మీనింగ్ వస్తుంది. హ్యాస్ బీన్ ఎలిజెడ్, హ్యాస్ బీన్ వాట్ కెనడా హ్యాస్ బీన్, కెనడా చేస్తుంది, అదే ఈ యాక్షన్ని కెనడా చేస్తుంది. ఎలిజింగ్ అని రావాలి, ఎందుకంటే దిస్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హ్యాస్ బీన్ ఎలిజెడ్ అంటే అది ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్ కిందకి వచ్చేస్తుంది. కానీ కెనడా యాక్షన్ చేస్తుంది అంటే యాక్టివ్ వాయిస్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్లో ఉండాలంటే దీన్ని మనం ఏం చేయాలి? కంటిన్యూస్ ఫామ్లోకి మార్చేయాలి. హ్యాస్ బీన్ ఎలిజింగ్ అంటే చేస్తున్నటువంటి ఆరోపణలు అని చెప్పడాన్ని మనం ఎలిగేషన్స్, ఎలిజ్ వర్బ్, ఎలిగేషన్స్ నౌన్. ఇన్ హర్దీప్ సింగ్ నిజ్జర్స్ కేస్ అండ్ ఇండియా మస్ట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఓకే, సో దీస్ ఆర్ ద 3 errors that we have found in the question. Next we will move on to our revision vocabulary. రైట్, ఈ వర్డ్స్ అన్నీ మీకు నిన్న చదివినటువంటి ఎడిటోరియల్ 1st డిసెంబర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్స్ని మనం, సో దానిలో ఉండే కొన్ని వర్డ్స్ని పిక్ చేసుకున్నాం. వాటిని మనం ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం. జస్ట్ మనం రీకాల్ చేసుకోగలుగుతున్నాం లేదా? రోజు రివిజన్ పెట్టుకోవడం వల్ల, సో మనం డైలీ చేసుకోవాలి, వీక్లీ బేసిస్ మీద కూడా మీరు చేసుకోవాలి, అది మీ బాధ్యత. సో ఓకే, సో డైలీ బేసిస్ మీద, వీక్లీ బేసిస్ మీద మనం నేర్చుకుంటున్నవన్నీ మనం రీకాల్ చేసుకోగలుగుతున్నాం లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వొకాబులరీ మనం ఎన్హాన్స్ అవ్వాలంటే రిపీటెడ్గానే చదువుతూ ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే టు గెట్ అ కమాండ్ ఓవర్ యువర్ వొకాబ్. సో వెరీ ఫస్ట్ వర్డ్ ఏమంటున్నాడంటే స్టేక్ అనే పదాన్ని వాడాడు. స్టేక్ అన్నది మనం అనుకున్నాం కదా, ఎట్ స్టేక్ అంటాం. సో మై లైఫ్ ఈజ్ ఎట్ స్టేక్, మై కెరీర్ ఈజ్ ఎట్ స్టేక్. సో సంథింగ్ ఈజ్ ఇన్ డేంజర్, సంథింగ్ ఈజ్ ఇన్ రిస్క్, చాలా రిస్క్తో కూడుకున్నది అని చెప్పేటప్పుడు మనకి స్టేక్ అనే పదాన్ని వాడతాం. అందుకే మనకి స్టేక్ హోల్డర్స్ అనే పదాన్ని కూడా మనం వాడతాం. వాట్ డూ మీన్ బై స్టేక్ హోల్డర్స్? సో రిస్క్ని వాళ్ళందరూ హోల్డ్ చేస్తారు. సో దే ఆర్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. భాగస్వాములు అని కూడా అంటాం కదా స్టేక్ హోల్డర్స్. సో దానికి సంబంధించినటువంటి, ఆ రిస్క్కి సంబంధించినటువంటి భాగస్వామ్యాలను ఉద్దేశించి కూడా మనం స్టేక్ హోల్డర్స్ అని అంటాం. దట్ ఈస్ అ కామన్ నౌన్. సో ఇది స్టేక్ అన్నది మనకి నౌన్గా వాడాడు, విచ్ ఈస్ అ రిస్క్. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత అసాసినేషన్, ఐఓఎన్ కదా, సో ఇది కూడా నెగటివ్ నౌనే. అయితే ఇది కూడా ఇందాక మనకు వచ్చింది, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ లైక్ మర్డర్ కదా. సో మర్డర్కి దగ్గరగా ఉన్న వర్డ్ స్లాటర్.
సో యూ కెన్ కన్సిడర్ ఎఫ్ స్లాటర్ అనుకోవచ్చు ఉన్నటువంటి ఆప్షన్స్లో, దట్ ఈస్ ద క్లోజెస్ట్. తర్వాత ఇండైట్మెంట్. ఇండైట్మెంట్ అంటే ఏంటనుకున్నామమ్మా? ఎక్యుజేషన్ కదా, ఇది కూడా నౌనే, నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. ఇంప్యూటేషన్ అనుకోవచ్చా? ఇంప్యూటేషన్ అన్నా, ఎక్యుజేషన్ అన్నా, ఎలిగేషన్ అన్నా, ఫార్మల్ అక్యుజేషన్ అని అంటాం. ఫార్మల్గా చేసేటువంటి ఆరోపణ, అక్యుజేషన్ ఆర్ అలిగేషన్, దట్ ఈస్ యువర్ ఇంప్యూటేషన్. ఓకే. ఇన్కాంపిటెన్స్ అంటాం. ఇన్కాంపిటెన్స్, కాంపిటెన్స్ అంటే ఏంటమ్మా? స్కిల్. వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ కాంపిటెంట్ అథారిటీస్ వినుంటారు మీరు. కాంపిటెంట్ అథారిటీస్ అనేది వినుంటారు. కాంపిటెంట్ అనేది యాడ్జెక్టివ్, కాంపిటెన్స్ అనేది నౌన్. సో కాంపిటెన్స్ అంటే హ్యావింగ్ స్కిల్, ఇన్కాంపిటెన్స్ అంటే సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసుకోలేని తనం, దాన్ని మనం ఇన్కాంపిటెన్స్ అంటాం. నాట్ హ్యావింగ్ దట్ స్పెసిఫిక్ ఆర్ నాట్ హ్యావింగ్ దట్ పర్టిక్యులర్ స్కిల్, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కాంపిటెన్స్. సో కాంపిటెన్స్ నౌను, ఇన్కాంపిటెన్స్ కూడా నౌనే. సో ఇది కూడా నౌనే, ఇది కూడా నెగిటివ్ కాంటెక్స్ట్. చాలా వరకు నెగిటివ్ వర్డ్స్ వచ్చాయి చూసారా. సో ఇన్కాంపిటెంట్, ఇన్కాంపిటెన్స్, ఇన్కాంపిటెంట్ యాడ్జెక్టివ్, ఇన్కాంపిటెన్స్ నౌన్. నాట్ హ్యావింగ్ ది స్కిల్, ఇన్ఎప్టిట్యూడ్ చూసారా. ఇన్ఎప్టిట్యూడ్ అన్న ల్యాక్ ఆఫ్ స్కిల్. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇన్కాంపిటెన్స్ అన్నా, ఇన్ఎప్టిట్యూడ్ అన్నా, ఇనెప్ట్ అంటాం. ఇనెప్ట్ అంటే యాడ్జెక్టివ్, ఇన్ఎప్టిట్యూడ్ ఇస్ నౌన్. ఎక్స్ట్రాడైట్. ఎక్స్ట్రాడైట్ అంటే ఏంటమ్మా? ఇది వర్బ్. సో ఎక్స్ట్రాడిషన్ అంటాం, దాని నౌన్ ఫామ్ ఎక్స్ట్రాడిషన్. సో ఎవరినైనా వారి ఓన్ కంట్రీకి పంపించేయడం. వేరే దేశం వాళ్ళు ఒక దేశంకి వస్తే వాళ్ళని తిరిగి వాళ్ళ దేశానికి తిరిగి పంపించేయడం, దట్ ఈస్ కాల్డ్ రీపాట్రియేట్. ఆప్షన్ బి. రీపాట్రియేట్ అంటే ఏంటమ్మా? సెండ్ దెమ్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ కంట్రీ, ఓన్ కంట్రీ. సెగాసిటీ, ఐటీవై సఫిక్స్, సో ఇట్ ఈస్ అ నౌన్. కాకపోతే ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. సెగాసిటీ అంటే మీకున్నటువంటి విచక్షణ, మీకున్నటువంటి విజ్డమ్. విజ్డాన్ని ఉద్దేశించి మనం వి కాల్ ఇట్ యాజ్ సెగాసిటీ. సో ఇక్కడ చూడండి, విజ్డమ్కి దగ్గరగా ఉండే వర్డ్ ఏంటి? బ్రిలియన్స్. యూ కెన్ కాల్ ఇంటెలిజెన్స్ విజ్డమ్, విజ్డమ్ అని చెప్పుకోవచ్చు, ఇంటెలిజెన్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్ మీన్ ద సేమ్. సో ఇది కూడా నౌనే అమ్మా. క్లియర్? బ్రిలియన్స్, విజ్డమ్, ఇంటెలిజెన్స్. రైట్. రిస్క్ అంటే ఏంటమ్మా? లైఫ్ ఈజ్ అట్ రిస్క్ అన్నాం కదా. సో దట్ ఈజ్ యువర్ స్టేక్. డేంజర్, రిస్క్, డేంజర్, హజార్డ్, ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే వర్డ్స్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు రివిజన్ వొకాబులరీ. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్. సో ఈరోజు మనకి ఎడిటోరియల్ ఎలా కనిపిస్తుందంటే ఫైండింగ్ ఫండ్స్ అంటున్నాడు. ఓకే. అన్వేషణ. ఫైండింగ్ అంటే ఏంటమ్మా? అన్వేషిస్తున్నాం. దేనికి అన్వేషిస్తున్నాం? ఫండ్స్ కోసం, అంటే నిధుల కోసం. నిధుల కోసం అన్వేషణ అనే ఒక టైటిల్తో మనకి ఈరోజు దర్శనం ఇచ్చింది ఎడిటోరియల్. రైట్. ఫైండింగ్ ఫండ్స్. అయితే ఆ ఫండ్స్ దేనికి సంబంధించిందంట? ద లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. దాన్ని చూసారా, ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడు. లాస్ అండ్ డ్యామేజ్, L&D. ఓకే. నష్టం, తర్వాత డ్యామేజ్ అంటే ఏంటమ్మా? జరిగినటువంటి లాస్, నష్టం అంటాం కదా. రైట్. సో దానికి సంబంధించినటువంటి ఫండ్ అది. అయితే ఈజ్ ఫైనలీ ఆన్లైన్ బట్ మోర్ నీడ్స్ టు బి డన్. సో ఫైనల్గా ఆన్లైన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనా? కాదు. అంటే అది ఇంప్లిమెంటేషన్కి నోచుకుంది. అల్టిమేట్గా ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఇది దేనికి సంబంధించింది ఏంటి? దీని కాంటెక్స్ట్ ఏంటి? ఓకే. ఇది ఎందుకు? ఓకే. ఫైనల్గా ఆన్లైన్ అంటాడంటే అర్థం ఏంటంటే ఎప్పటి నుంచో దీని మీద దెర్ ఇస్ అ డిమాండ్. సో అది ఎప్పటి నుంచో అన్ఫుల్ఫిల్డ్గా ఉంది, ఇప్పుడు అది ఫుల్ఫిల్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ గురించి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఎలా చూసుకున్నా కూడా ఫైనల్గా అది సాధించగలిగాం అనే మీనింగ్ వస్తుంది. కాకపోతే దాంతో సరిపోతుందా అంటే నో, ఇట్స్ నాట్ ఇనఫ్, మోర్ నీడ్స్ టు బి డన్. ఇంకా చాలా చేయాల్సి ఉంది అని చెప్తున్నాడు. ఓకే. అయితే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది దేనికి సంబంధించిన ఫండ్, దానివల్ల వచ్చేటువంటి యూజెస్ ఏంటి, ఎవరెవరికి అది ఉపయోగకరం కాబోతుంది అన్నది మనం ఒకసారి ఆర్టికల్ని చదివి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో జస్ట్ ట్రై టు రీడ్ ద హోల్ ఆర్టికల్ హియర్ వన్స్. లెట్ మీ ఫ్రేమ్ దిస్. యా. A healthy loss and damage fund. చూసారా,
హెల్దీ అంటున్నాడు, అంటే అది పాజిటివే కదా. లాస్ అండ్ డ్యామేజ్, ఈ రెండు పేర్లు లాస్ డ్యామేజ్ ఉంది కాబట్టి అది నెగిటివ్గా తీసుకోవడానికి లేదు. బికాస్ సంథింగ్ ఫండే కదా, అల్టిమేట్గా అదొక నిధి. నిధి అంటే మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు. సో హెల్దీ అంటున్నాడు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అయితే దాని గురించి డిస్క్రిప్షన్ ఏమని ఇస్తున్నాడు, 3 decade ఓల్డ్ డిమాండ్. 30 సంవత్సరాలుగా, 3 decade ఓల్డ్, చూసారా, అంటే 30 సంవత్సరాలుగా, 3 into 10 కదా, 30 సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. ఈజ్ అ ఫండమెంటల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్లైమేట్ జస్టిస్. అయితే అదమ్మా బేసిక్గా ఏంటమ్మా, అది క్లైమేట్ జస్టిస్కి అదొక ఎక్స్ప్రెషన్గా మారింది. ఫండమెంటల్ ఎక్స్ప్రెషన్, ఫండమెంటల్ అంటే వెరీ బేసిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్లైమేట్ జస్టిస్. సో క్లైమేట్ పరంగా న్యాయం చేకూర్చడానికి అదొక బెస్ట్ వే ఆఫ్ ఫండమెంటల్ ఎక్స్ప్రెషన్గా దీన్ని వర్ణిస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ క్లియర్లీ, దీనికి ఒక డెఫినేషన్ అనమాట. దట్ ఈస్ హౌ యూ కెన్ డిఫైన్ యువర్ L&D ఫండ్, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఓకే, సో ఇది క్లైమేట్ జస్టిస్కి సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్రెషన్గా దీన్ని మనకి పరిచయం చేశారు. సో ద L&D fund is a corpus of money and technologies that will be replenished by developed countries and used by the rest to respond to the more unavoidable effects of climate change. మారుతున్నటువంటి క్లైమేట్కి అనుగుణంగా. ఓకే, సో ఈ L&D ఫండ్ అనేది ఒక కార్పస్ ఆఫ్ మనీ. కార్పస్ అంటే ఏంటి, బల్క్. ఓకే, కార్పస్ అంటే ఏంటి, డిఫరెంట్ పీపుల్ విల్ కాంట్రిబ్యూట్ అండ్ ఇట్ విల్ బికమ్ ఏ లంప్సమ్ అమౌంట్. సో ఆ లంప్సమ్ అమౌంట్ అందరూ కాంట్రిబ్యూట్ చేసి ఫైనల్గా అదొక కార్పస్గా తయారవుతుంది. కార్పస్ అంటే ఒక బిగ్ అమౌంట్. ఓకే, సిగ్నిఫికెంట్ అమౌంట్ని ఉద్దేశించి మనం కార్పస్ అంటాం. ఓకే, ఫండ్ అన్నా కార్పస్ అన్నా ఆల్మోస్ట్ దే ఆర్ సిమిలర్ ఇన్ మీనింగ్. అయితే కేవలం మనీ అయినా అంటే కాదు, టెక్నాలజీస్ కూడా. అయితే ఆ టెక్నాలజీస్ వేటికి సంబంధించినవి, దట్ విల్ బి రిప్లెనిష్డ్ బై డెవలప్డ్ కంట్రీస్. రిప్లెనిష్డ్ అంటే ఏంటమ్మా, అంటే తిరిగి మళ్ళీ దాన్ని నింపడం. రీప్లెనిష్ అంటే ఏంటి, సో ఏదన్నా అయిపోతుంటే మళ్ళీ దాంట్లో నింపేయడం, దట్ ఈస్ కాల్డ్ రిప్లెనిష్. సో రీప్లెనిష్ చేస్తున్నారంటే అయిపోతుందంటే మళ్ళీ దాన్ని తిరిగి నింపేయడం, దట్ ఈస్ కాల్డ్ రీప్లెనిష్. అయితే అది ఎవరు రీప్లెనిష్ చేస్తున్నారో టెక్నాలజీస్ని, డెవలప్డ్ కంట్రీస్. అలానే యూజ్డ్ బై ద రెస్ట్, అంటే డెవలప్డ్ కంట్రీస్ కాకుండా మిగతా వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీస్ని, కార్పస్ని వాడతారు. ఓకే, సో ఈ కార్పస్ ఆఫ్ మనీని, టెక్నాలజీస్ని ఎవరు ఇస్తారు, డెవలప్డ్ కంట్రీస్. మరి వాడుకునే వాళ్ళు ఎవరు, రెస్ట్. ద రెస్ట్ అంటే అక్కడ ఎవరు, డెవలప్డ్ కంట్రీస్ కాకుండా మిగతావి, అండర్ డెవలప్డ్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్. టు రెస్పాండ్ టు ద మోర్ అనవాయిడబుల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటమ్మా, ఎవరు కూడా మనం తప్పించలేని, అనివార్యం అంటాం కదా, ఇన్ఎవిటబుల్ అంటాం కదా. సో అనవాయిడబుల్ అన్నా, ఇన్ఎవిటబుల్ అన్నా అనివార్యమైనటువంటి ఇఫెక్ట్స్ అంటే రిజల్ట్స్. ఇఫెక్ట్ ఈజ్ అ నౌన్. ఎఫెక్ట్స్ అంటే ఏంటమ్మా, రిజల్ట్స్. దేని రిజల్ట్స్, క్లైమేట్ చేంజ్ యొక్క రిజల్ట్స్. ఓకే, సో దాన్ని మనం ఎవరం కూడా అవాయిడ్ చేయలేం కదా. సో దానికి రెస్పాండ్ అవ్వటానికి మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ డెవలప్డ్ కంట్రీస్ రిప్లెనిష్ చేసినటువంటి కార్పస్ ఆఫ్ మనీ అండ్ టెక్నాలజీస్ని వాడుకుంటాయి. రైట్, ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద COP28 క్లైమేట్ టాక్స్ అండర్ వే. ఎక్కడమ్మా జరిగింది COP28 క్లైమేట్ టాక్స్, UAE. ఫస్ట్ డే COP28 క్లైమేట్ టాక్స్కి సంబంధించి. అండర్ వే అంటే కొనసాగుతున్నాయి, అండర్ వే మీన్స్ దే ఆర్ కంటిన్యూయింగ్. రైట్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద మెంబర్ స్టేట్స్ అగ్రీడ్ టు ఆపరేషనలైజ్ ద L&D ఫండ్. సో ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరమ్మా, ఆ దేశానికి సంబంధించి ప్రతినిధులు ఉంటారు కదా. సో వాళ్ళందరూ మెంబర్ స్టేట్స్. అయితే COP28 క్లైమేట్ సమిట్కి సంబంధించినటువంటి మెంబర్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో వారికి, ఆ కంట్రీస్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు ఏమని అగ్రీ అయ్యారు, టు ఆపరేషనలైజ్, దాన్ని ఎలా వినియోగించుకోవాలి. ఆపరేషనలైజ్ అంటే ఆ ఫండ్ అయితే కలెక్ట్ చేసాం, బాగానే ఉంది, కలెక్ట్ చేసిన ఫండ్ని ఎలా మనం ఆపరేషనలైజ్ చేయాలి, అంటే ఎలా దాన్ని వాడుకోవాలి అన్న దాని మీద ఒక కన్సెన్సస్కి వచ్చారు. అగ్రీడ్ అంటే ఏంటి, ఒక ఒపీనియన్కి అయితే వచ్చారు. ఓకే, దే హ్యావ్ అగ్రీడ్. ద అనౌన్స్మెంట్ వాజ్ డియర్లీ వన్. సూపర్ పదం అమ్మ ఇది. డియర్ అంటే ఏంటి, ప్రియమైన అంటాం మనం జనరల్గా. ప్రైసెస్ ఆర్ డియర్. డియర్ అంటే ఏంటి అక్కడ మీనింగ్, చౌక అనా, చీప్ అంటే చౌక, డియర్ అంటే ప్రియం. ప్రియం అంటే ఏంటి, చాలా కాస్ట్ అని అర్థం. సో ఇక్కడ ద అనౌన్స్మెంట్ వాజ్ డియర్లీ వన్ అంటే చాలా కష్టపడి గెలుచుకోవాల్సి వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ని చాలా కష్టంతో, అంత ఈజీగా రాలేదని అర్థం.
at the end of COP27 talks in Egypt last year, member states agreed to launch such a fund thanks largely to the steadfast efforts of the G77 bloc of countries plus China led by Pakistan. Okay. COP27 అంటే అది లాస్ట్ ఇయర్ జరిగింది ఈజిప్ట్లో. ఓకే, అక్కడ మెంబర్ స్టేట్స్ ఏమైనా అగ్రీ అయ్యారు, ఇలాంటి ఫండ్ ఒకటి లాంచ్ చేద్దామని అనుకున్నారంట. అప్పుడు అగ్రీ అయ్యారు. ఎప్పుడు? COP27. అది మనకి లాస్ట్ ఇయర్ ఈజిప్ట్లో జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుతుంది COP28, అది యూఏఈలో జరుగుతుంది. సో థ్యాంక్స్ లార్జ్లీ టు, ఈ ఎక్స్ప్రెషన్ మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ లార్జ్లీ టు, థ్యాంక్స్ టు అని ఎప్పుడైనా వాడాడంటే వాట్ డస్ ఇట్ మీన్? బికాజ్ ఆఫ్. థ్యాంక్స్ టు అనే ఎక్స్ప్రెషన్ మనం దేనివల్ల అని చెప్పడానికి, బికాజ్ ఆఫ్ అని చెప్పడానికి మనం థ్యాంక్స్ టు అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం. అది మనకు చాలాసార్లు వచ్చింది పేపర్ రీడింగ్లో. ఆ ఎక్స్ప్రెషన్ చాలాసార్లు రావడం జరిగింది, నేను కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ ద స్టెడ్ఫాస్ట్ ఎఫర్ట్స్ అంటే ఏంటమ్మా? మొండిగా. స్టెడ్ఫాస్ట్ అంటే ఏంటి? డిటర్మైండ్ అనే మీనింగ్ వస్తుంది. స్టెడ్ఫాస్ట్ అంటే ఎక్కడ కూడా మనం కదలకుండా దాని మీద అలానే ఒక కన్సిస్టెన్సీతో, దట్ ఈస్ కాల్డ్ స్టెడ్ఫాస్ట్. వెరీ డిటర్మైండ్ ఎఫర్ట్స్ ఆఫ్ ద G77 బ్లాక్. వీళ్ళు బాగా ఎఫర్ట్స్ పెట్టారు, స్టెడ్ఫాస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు G77 బ్లాక్స్ కంట్రీస్. దాంతోపాటు చైనా కూడా యాడ్ అయింది. అయితే దాన్ని లీడ్ చేసింది ఎవరంట? పాకిస్తాన్ లీడ్ చేసిందంట. లెడ్ బై పాకిస్తాన్ అంటున్నాడు. సో పాకిస్తాన్ అధ్యక్షతన ఈ G77 బ్లాక్ బాగా ఎఫర్ట్స్ పెట్టింది. ఓకే, కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అనేది పెట్టడం జరిగింది. సో వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్లే వీళ్ళు ఇలాంటి ఫండ్ ఒకటి లాంచ్ చేద్దామనే ఆలోచనకి అగ్రీ అయ్యారు. 4 meetings ఆఫ్ ద ట్రాన్సిషనల్ కమిటీ TC were to follow to determine how its money would be disbursed. అయితే ఓకే, ఫండ్ కలెక్ట్ చేసుకున్నాం, బాగానే ఉంది. ఫండ్ తీసుకుందాం, కార్పస్ అనేది కలెక్ట్ చేద్దాం, అంతా బాగానే ఉంది. కానీ ఎవరెవరికి ఎంత అన్నది, ఆ కార్పస్లో అమౌంట్ ఎంతమందికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనే విషయం పైన సో 4 మీటింగ్స్ అన్నవి జరిగాయి. ట్రాన్సిషనల్ కమిటీ, ఆ కమిటీ పేరేంటమ్మా? ట్రాన్సిషనల్ కమిటీ అనేది ఒక 4 విడతల్లో 4 times అన్నది ఆ మీటింగ్స్ అన్నవి కండక్ట్ చేయడం జరిగింది. సో దేనికోసం అమ్మ కండక్ట్ చేశారు? టు డిటర్మైన్. సో డిటర్మైన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? సో ఎలా ఆ ఫండ్ని వాడుకోవాలి, ఆ ఫండ్ని మనం ఎలా వాడుకోవాలి అన్నదాన్ని డిటర్మైన్ చేయడానికి సో 4 meetings అనేవి కండక్ట్ చేయడం జరిగింది ట్రాన్సిషనల్ కమిటీ. బట్ ద ఇష్యూస్ ఇన్ ద TC4 మీటింగ్, TC4 మీటింగ్ అంటే ఆ 4 విడతల్లో జరిగినటువంటి మీటింగ్. ఓకే, ట్రాన్సిషనల్ కమిటీ మీటింగ్ విచ్ స్పిల్డ్ ఓవర్ ఇంటూ అన్ ad hoc TC5 మీటింగ్ యాజ్ వెల్. స్పిల్డ్ ఓవర్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? అంటే అక్కడికి సరిపోలేదు, అక్కడ కంక్లూజన్ రాలేదు 4 meetingsతో. సో ఆబ్వియస్లీ ఇంకొక అడిషనల్ మీటింగ్ని అరేంజ్ చేయాల్సి వచ్చింది. ad hoc అంటే అక్కడ టెంపరీగా, అప్పటికప్పుడు, రైట్? అంటే ముందుగా ప్లాన్ లేదు, కానీ రిజల్ట్ రాకపోవడంతో అప్పటికప్పుడు దే హ్యావ్ డిసైడెడ్ టు కండక్ట్ ద నెక్స్ట్ వన్, TC5 అన్నాడు. సో 4 meetingsలో కూడా వాళ్ళు అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో, వాళ్ళు దేనికోసం అయితే మీటింగ్ని కండక్ట్ చేద్దాం అనుకునే పర్పస్ ఉందో, ఆ పర్పస్ సర్వ్ కాలేదు. సర్వ్ కాకపోయేసరికి ad hoc అప్పటికప్పుడు 5th మీటింగ్ని కండక్ట్ చేయడానికి వాళ్ళు డిసైడ్ అయ్యారు. హైలైట్ హౌ ద న్యూలీ ఆపరేషనలైజ్డ్ ఫండ్. ఓకే, హైలైట్ హౌ ద న్యూలీ ఆపరేషనలైజ్ అంటే కొత్తగా ఈ ఫండ్ ఏదైతే ఆపరేషనలైజ్ చేస్తున్నారో, ఓకే, దాన్ని హైలైట్ చేశారు. వైల్ సిగ్నలింగ్ ఆప్టిమిజం అండ్ COP28 and a diplomatic victory for its Emirati president has crucial issues. Signaling optimism అంటే సో కొంత పాజిటివ్ అవుట్లుక్. ఆప్టిమిజం అంటే ఏంటమ్మా? సో వెన్ యూఆర్ పాజిటివ్ అబౌట్ సంథింగ్, సో ఆ పాజిటివిటీని సిగ్నల్ చేసింది, హింట్ చేసింది అట్ COP28 అంటే ఇప్పుడు యూఏ డిప్లొమాటిక్ విక్టరీ, దౌత్యపరమైనటువంటి ఒక విజయంగా దీన్ని చెప్పుకుంటుంది. ఎవరు? ఫర్ ఇట్స్ ఎమిరాటీ ప్రెసిడెంట్. ఎందుకంటే వాళ్ళ నేల మీద జరిగింది కదా, వాళ్ళ నేల మీద జరిగి ఈ ఫండ్ గురించి ఆపరేషనలైజ్ ఎలా చేయాలన్న దాని మీద ఒక కంక్లూజన్ రావడం అనేది వారికి అదొక విక్టరీ, వారికి అదొక విజయంగా వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు హోస్ట్ చేస్తున్నప్పుడు అటువంటి డెసిషన్ రావడం వల్ల సో దే విల్ డెఫినెట్లీ ఫీల్ ప్రౌడ్. సో విక్టరీ ఫర్ ఇట్స్ ఎమిరాటీ ప్రెసిడెంట్ అంటే ఎమిరాటీ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? యూఏఈకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ హ్యాజ్ క్రూషియల్ ఇష్యూస్. అయితే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ఏంటో చూద్దాం. ఫస్ట్, ఇట్ విల్ బీ హోస్టెడ్ బై ద వరల్డ్ బ్యాంక్. ఓకే,
It will be hosted by the World Bank for an interim period of 4 years and will be overseen by an independent secretariat. Okay, so idamma first point issues lo వరల్డ్ బ్యాంక్ దీన్ని హోస్ట్ చేయబోతుందంట. ఇంటరిమ్ అంటే ఏంటమ్మా, టెంపరీ అనే మీనింగ్ వస్తుంది. 4 ఏళ్ల టెంపరీ కాలం. ఓకే, అది వరల్డ్ బ్యాంక్ అనేది హోస్ట్ చేస్తుంది. అలానే ఒక ఇండిపెండెంట్ సెక్రటేరియట్ ద్వారా దీని ఫంక్షనింగ్ అన్నది ఓవర్లుక్ చేస్తారు. ఓకే, ఆ ఫండ్. ఓకే, ద బ్యాంక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు చార్జ్ అ సిగ్నిఫికెంట్ ఓవర్ హెడ్ ఫీ. సో వరల్డ్ బ్యాంక్, అక్కడ బ్యాంక్, ద బ్యాంక్ అంటే అర్థం ఏంటమ్మా, వరల్డ్ బ్యాంక్ అయితే ఒక కొంత ఛార్జ్ అయితే చేయబోతుంది. ఓకే, ఓవర్ హెడ్ ఫీ అనే పేరుతో ఛార్జ్ చేయబోతుంది. ఓకే, డెవలపింగ్ కంట్రీస్ రెసిస్టెడ్ దిస్ ప్రపోజిషన్. ప్రపోజిషన్ అంటే ఆఫర్. వాళ్ళు అందరి ముందు పెట్టినటువంటి ప్రపోజల్ని మనం ప్రపోజిషన్ అని చెప్పొచ్చు. సో వాళ్ళు ఏమని ప్రపోజ్ చేస్తున్నారు, కొంత ఓవర్ హెడ్ ఛార్జ్ని మేము ఛార్జ్ చేయబోతున్నాం అన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ వెల్లడించడం జరిగింది. దానికి ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్న వాళ్ళు ఏం చేశారు, రెసిస్ట్ చేశారు, అపోజ్ చేశారు. ఓకే, రెసిస్టెడ్ దిస్ ప్రపోజిషన్. దిస్ అన్నది దేనికి ఇండికేట్ చేస్తుందమ్మా, ఈ ఎక్స్పెక్టెడ్ టు చార్జ్ సిగ్నిఫికెంట్ ఓవర్ హెడ్ ఫీ, దీన్ని ఇండికేట్ చేస్తుంది ప్రపోజిషన్ అన్నది. ఎట్ ఫస్ట్ బిఫోర్ యీల్డింగ్ ఎట్ ద TC5 మీటింగ్. ఓకే, బిఫోర్ యీల్డింగ్ అంటే TC5 మీటింగ్లో వచ్చేటువంటి అవుట్కమ్స్కి ముందే ఇది జరగడం జరిగింది. ఈ ప్రపోజిషన్కి వ్యతిరేకించడం అనేది TC5 మీటింగ్ జరగక ముందే, దాని నుంచి వచ్చినటువంటి అవుట్కమ్స్ రాకముందే ఈ ప్రపోజిషన్ని వ్యతిరేకించింది, డెవలపింగ్ కంట్రీస్ వ్యతిరేకించాయి. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ సమ్ కన్సెషన్స్, ఇంకేమైనా దాని బదులు బేరసారాలు, కన్సెషన్స్. ఓకే, సెకండ్, ఫస్ట్ వన్ అయిపోయింది ఇది. సెకండ్ ఇష్యూస్, వైల్ సమ్ కంట్రీస్ హ్యావ్ కమిటెడ్ అమౌంట్స్ టు ద ఫండ్స్. ఓకే, అయితే ఆ కార్పస్ ఏదైతే ఉందో, వీళ్ళంతా కలిసి ఒక లంసమ్ అమౌంట్ ఏదైతే అనుకుంటున్నారో దానికి డెఫినెట్లీ అన్ని కంట్రీస్ కూడా కమిట్ చేస్తున్నాయి. ఓకే, కమిటెడ్ అమౌంట్స్ అంటున్నాడు. కమిటెడ్ అమౌంట్స్ అంటే ఇంత 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 ఇవ్వాలనుకుంటున్నాం అన్నట్టుగా కమిట్ అవ్వడం. ఫ్రమ్ $10 million బై జపాన్. జపాన్ అయితే $10 million ప్రకటించింది. టు $100 million ఈచ్ బై జర్మనీ అండ్ ద UAE. చూసారా, 10 జర్మనీ, UAE వాళ్ళైతే $100 million వారి కాంట్రిబ్యూషన్ అన్నట్టుగా వాళ్ళు కూడా ఈ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా ప్రకటించాయి. వెదర్ దే విల్ బీ పీరియాడికలీ రిప్లెనిష్డ్ ఈజ్ నాట్ క్లియర్. అయితే ఒక్కసారైనా ప్రతిసారి అది అయిపోతున్న ప్రతిసారి కూడా మళ్ళీ తిరిగి దాన్ని నింపుతారా, రీప్లెనిష్ అనే పదం మళ్ళీ వచ్చింది చూసారా. సో రిప్లెనిష్ అంటే రీఫిల్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో దాని మీద ఎటువంటి స్పష్టత లేదు, ఈజ్ నాట్ క్లియర్ అంటున్నాడు కదా, ఎటువంటి స్పష్టత లేదు. ద కమిటెడ్ అమౌంట్స్ ఆర్ ఆల్సో ఇన్సఫిషియంట్, టోటలింగ్ $450 million ఫర్ నౌ అగెయిన్స్ట్ అన్ యాక్చువల్ డిమాండ్ ఆఫ్ సెవరల్ $billion. అయితే వాళ్ళు కమిట్ చేసినటువంటి అమౌంట్ కూడా సరిపడా ఏం లేదు, సఫిషియెంట్గా లేదు, ఇన్సఫిషియెంట్ అంటున్నాడు. సో వాళ్ళు చెప్పినటువంటి అమౌంట్స్ మిలియన్స్లో ఉంది. అయితే వాళ్ళు మొత్తం కమిట్ చేసినటువంటి అమౌంట్ దేనికి రీచ్ అయిందంట, $450 million. ఇప్పటి వరకు చూసుకుంటే, ఇప్పటి వరకు అయినటువంటి కమిట్మెంట్స్ ద్వారా మనకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత, $450 million. కాకపోతే మనకి సెవరల్ $billion అవసరం. ఇది జస్ట్ మిలియన్స్లోనే ఇంకా ఉంది, అది కూడా 450నే, రైట్. సో ఇంకా సెవరల్ $billion మనకు అవసరము ఉంది, కానీ $450 billion వరకే ప్రస్తుతం ఉన్నటువంటి కమిటెడ్ అమౌంట్ అనేది రీచ్ అయింది. దిస్ షార్ట్ ఫాల్ అంటే, ఈ షార్ట్ ఫాల్ అంటే ఏంటమ్మా, డీమెరిట్ అంటాం కదా. సో షార్ట్ ఫాల్ అంటే అక్కడ డ్రాబ్యాక్ అని చెప్పచ్చు. షార్ట్ ఫాల్ అన్నా డ్రాబ్యాక్ అన్నా సేమ్, ఇది ఒక నౌన్. దో ఇట్ ఈస్ ప్రీమెచ్యూర్ టు డీమ్ ఇట్ సో comes against the backdrop of developed countries missing their 2020 deadline to mobilize a promised $100 billion in climate finance and managing to deliver only $89.6 billion in 2021. ప్రీమెచ్యూర్ అంటే ముందుగానే దాన్ని, ప్రీమెచ్యూర్ అంటే మీనింగ్ ఏంటమ్మా, అవ్వాల్సిన దానికంటే ముందుగానే మెచ్యూర్ అయిపోవడం. దో ఇట్ ఈస్ ప్రీమెచ్యూర్ టు డీమ్ ఇట్ సో, అయితే దాన్ని షార్ట్ ఫాల్గా చెప్పాలి అన్నది కొంచెం ప్రీమెచ్యూర్డ్గా అనిపించినప్పటికీ, కమ్స్ అగెయిన్స్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్. అయితే ఎందుకు అనాల్సి వస్తుంది షార్ట్ ఫాల్గా? షార్ట్ ఫాల్ అంటే మనం ఏమనుకున్నామమ్మా, సో దెర్ ఈజ్ సమ్ డిసడ్వాంటేజ్, ఆ డ్రాబ్యాక్ అని ఎందుకు అంటున్నాం? సో ఎందుకు అనాల్సి వచ్చింది, డెవలప్డ్ కంట్రీస్ 2020లో పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ మిస్ అయిపోయి, వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాయి, కానీ ఆ డెడ్ లైన్ వాళ్ళు పూరించలేకపోయారు, దాన్ని
మిస్ అయిపోయారు. దేంట్లో మిస్ అయ్యారు, ఏం చేయడంలో మిస్ అయ్యారు? టు మొబిలైజ్ దే ప్రామిస్డ్. అయితే మొబిలైజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? మనం అనుకున్నాం ఆల్రెడీ, ఇంతకుముందు కూడా వచ్చింది. మొబిలైజ్ పీపుల్ అంటాం. సో తరలించడం, నిధుల్ని మనం సేకరించగలగడం, ఎక్కడెక్కడ నుంచో ఉన్నటువంటి నిధుల్ని మనం ఒక దగ్గర చేర్చడం, దట్ ఈస్ కాల్డ్ మొబిలైజ్. మొబైల్ అంటే ఏంటమ్మా? ఒక దగ్గర ఉంచకుండా దాన్ని మూవ్మెంట్. ఓకే, సో మొబిలైజ్ ఏ ప్రామిస్డ్ $100 బిలియన్ ఇన్ క్లైమేట్ ఫినాన్స్. అండ్ క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించి $100 బిలియన్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో దాన్ని మొబిలైజ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. 2020లో వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు, దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అండ్ మేనేజింగ్ టు డెలివర్, అయితే కష్టంతో వాళ్ళు ఏంటంటే 2021 కల్లా $89.6 బిలియన్ అయితే డెలివర్ చేయగలిగారు. వాళ్ళు 2020కే $100 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నా దాన్ని అచీవ్ చేయలేకపోయారు. 2021 కల్లా వాళ్ళు అచీవ్ చేసినటువంటి టార్గెట్ అమౌంట్ ఎంత? 89.6, క్లోజ్ టు $90 బిలియన్ వాళ్ళు ఎక్రూ చేయగలిగారు. నెక్స్ట్ ద కాంట్రిబ్యూటర్స్. సో ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, చూసారా? దీన్ని మనం నోటీస్ చేస్తున్నారా మీరు? సో దీన్ని ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని మనం పారాజంబుల్స్గా కూడా అడిగవచ్చు, ఫస్ట్ సెకండ్. ఓకే, నెక్స్ట్ ద కాంట్రిబ్యూటర్స్ ఆర్ వాలంటరీ. చూసారా? మనకి ఇంకో విషయం, మోర్ ఓవర్ అంటాం కదా, మోర్ ఓవర్ అన్నా నెక్స్ట్ అన్నా అడిషనల్ పాయింట్. సో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కాంట్రిబ్యూషన్స్. సో ఎవరెవరు ఎంతెంత డొనేట్ చేస్తున్నారు, ఎవరెవరు ఎంతెంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నది కంప్లీట్గా వాలంటరీ. ఎవరికి ఇంతే చేయాలన్నట్టు ఫోర్స్ ఏమీ లేదు. సో వాళ్ళు స్వచ్ఛందంగానే చేస్తున్నారు. ఈవెన్ యాజ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ టు కాంట్రిబ్యూట్. ప్రతి ఒక్క కంట్రీ ఇన్వైట్ చేయబడింది కాంట్రిబ్యూట్ చేయడానికి, కానీ ఇంత కాంట్రిబ్యూట్ చేయాలని ఎటువంటి కూడా ఇది లేదు, ఫోర్స్ అన్నది అక్కడ లేదు, ఇంపోజిషన్ అన్నది లేదు. ఫైనల్లీ ద వరల్డ్ బ్యాంక్ విల్ హ్యావ్ టు మీట్ సమ్ కండిషన్స్ ఆన్ మేనేజింగ్ ద ఫండ్, including a degree of transparency it has not brooked so far, and submit a report to the parties to the Paris Agreement. సో వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు ఏం చేయాలి? కొన్ని కండిషన్స్, కొన్ని షరతులన్నది మీట్ అవ్వాలి. విల్ హ్యావ్ టు మీట్ సమ్ కండిషన్స్. కొన్ని నిర్దేశించినటువంటి కండిషన్స్ని మీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏ విషయంలో కండిషన్స్? ఆన్ మేనేజింగ్ ద ఫండ్. అయితే ఆపరేషనలైజ్ అనే పదం వాడాం కదా, ఆపరేషనలైజ్ అన్నా మేనేజింగ్ అన్నా అక్కడ మీనింగ్ అదే వస్తుంది. మనం ఆ కార్పస్ని కానీ ఫండ్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనే విషయంలో మనం చాలా డిగ్రీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటమ్మా? ఓపెన్నెస్. వాట్ యూ మీన్ బై ట్రాన్స్పరెన్సీ? సో ఏం జరుగుతుందో స్పష్టంగా మనకి కనబడ్డం, దాన్నే మనం ట్రాన్స్పరెన్సీ అంటాం. సిస్టంలో ఎటువంటి అవకతవకలకి చోటు లేకపోవడం, no space to no room to any discrepancy, that is nothing but your transparency. ఓకే, ట్రాన్స్పరెంట్ అన్నది మనకి యాడ్జెక్టివ్, ట్రాన్స్పరెన్సీ అన్నది మనకి నౌన్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ వర్డ్ అమ్మా. సో ట్రాన్స్పరెన్సీ, ఏదైనా ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా ఉందంటే చాలా నిష్పక్షపాతంగా ఉంది అనే మీనింగ్ మనకి అర్థమవుతుంది, అంతేనా? సో మనం తెలుగులో ఏం చెప్తాం? ట్రాన్స్పరెన్సీ అంటే వి కాల్ ఇట్ యాజ్ పారదర్శకత అంటాం. పారదర్శకతను ఉద్దేశించి మనం ట్రాన్స్పరెన్సీ అనే పదంతో చెప్తాం. ఇట్ హ్యాస్ బ్రూక్డ్, ఇట్ హ్యాస్ నాట్ బ్రూక్డ్, ఇది వర్బ్గా వాడాడు. సో ఇప్పటి వరకు ఇట్ హ్యాస్ నాట్ బ్రూక్డ్ అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందా, ప్రదర్శించలేకపోయింది. ఆ ట్రాన్స్పరెన్సీని అది ఎక్కడ కూడా ఎగ్జిబిట్ చేయలేకపోయింది అనే మీనింగ్ వస్తుంది. బ్రూక్డ్, అంతేనా? సో ఇది వర్బ్గా వాడడం జరిగింది. అలౌ ఆర్ యాక్సెప్ట్ అనే మీనింగ్ వస్తుంది. అలౌ, ఇట్ హ్యాస్ నాట్ అలౌడ్ సో ఫార్. అండ్ సబ్మిట్ ఎ రిపోర్ట్ టు ద పార్టీస్. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి పార్టీస్కి కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, నివేదిక. ఓకే, టు ద ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది వరల్డ్ బ్యాంక్. ఇఫ్ ఇట్స్ స్టీవర్డ్షిప్ ఇస్ డిటర్మైన్ టు బి అన్సూటబుల్, ద ఫండ్ కెన్ ఎగ్జిట్ ద వరల్డ్ బ్యాంక్. స్టీవర్డ్షిప్ అన్న పదం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకోవడం. స్టీవర్డ్షిప్ అంటే ఏంటి? మీరు లీడ్ చేయాలనుకోవడం, దట్ ఈస్ కాల్డ్ స్టీవర్డ్షిప్. సో వెన్ యు ఆర్ టేకింగ్ ద ఇనిషియేటివ్ అండ్ మీరు దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటారో దాన్ని మనం స్టీవర్డ్షిప్ అంటాం. ఈజ్ డిటర్మైన్ టు బి అన్సూటబుల్. ఒకవేళ అది అన్సూటబుల్గా బయటపడితే అప్పుడు ఏమవుతుంది? ఆ ఫండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ చేసుకోవచ్చు, దాన్ని తీసేయవచ్చు. ఎగ్జిట్ అనేది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడు, కెన్ ఎగ్జిట్ ద వరల్డ్ బ్యాంక్. సో అక్కడ నుంచి అది తీసేయవచ్చు. The L&D's
ఫండ్స్ కంటెంట్స్ నీడ్ టు బి ఈజీలీ యాక్సెసిబుల్ టు దోస్ హూ నీడ్ ఇట్ మోస్ట్. ఓకే, ఎల్ఎండి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండేటువంటి కంటెంట్స్ నీడ్ టు బి ఈజీలీ యాక్సెసిబుల్ దోస్ హూ నీడ్. సో ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో వారికి అది చాలా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, ఇన్ టైమ్లీ ఫ్యాషన్ అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఒక స్టిపులేటెడ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, టైమ్లీ ఫ్యాషన్. సాన్స్ అంటే నాట్, పెడాంటిక్, సాన్స్ అంటే నాట్ అనే మీనింగ్ వస్తుంది. పెడాంటిక్ బ్యూరోక్రటిక్ హర్డిల్స్ అంటే డిలేస్ అనమాట. అఫీషియల్ డిలేస్ని ఉద్దేశించి మనం బ్యూరోక్రటిక్ డిలేస్ అని అంటాం, హర్డిల్స్ అంటాం కదా. సో పెడాంటిక్ అంటే ప్రతి చిన్న చిన్న వాటికి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయడం పెడాంటిక్. సో పెడాంటిక్ అంటే అనవసరమైన విషయాలకి ఎక్కువగా మనం అటెన్షన్ ఇవ్వడం, దానివల్ల డిలే అవ్వడాన్ని మనం పెడాంటిక్ బ్యూరోక్రటిక్ హర్డిల్స్ అంటాం. అండ్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీస్, సో ఎంత అవసరమో అంత క్వాంటిటీస్లో మనం దాన్ని టైమ్లీ ఫ్యాషన్లో దాన్ని వాడుకోగలగాలి, ఆ ఫండ్స్ యొక్క కంటెంట్స్ని. యాజ్ థింగ్స్ స్టాండ్ దేర్ ఈజ్ లిటిల్ గ్యారంటీ దట్ ఎనీ ఆఫ్ దీస్ రిక్వైర్మెంట్స్ విల్ బీ మెట్. సో లిటిల్ గ్యారంటీ అంటే నో గ్యారంటీ, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. లిటిల్ గ్యారంటీ అంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. సో ఈ రిక్వైర్మెంట్స్ ఏవైనా కూడా మీట్ అవుతాయి అన్నది ఎక్కడ కూడా మనకి గ్యారంటీ కనిపించట్లేదు. వైల్ ద ఎల్ఎండి ఫండ్ ఈజ్ ఫైనలీ ఆన్లైన్, ఎ లాట్ మోర్ నీడ్స్ టు బి డన్. మళ్ళీ అదే వచ్చింది, మనం ఏదైతే సబ్ హెడ్డింగ్లో చెప్పుకున్నామో ఆ సబ్ హెడ్డింగ్ ఈ లాస్ట్ లైన్ నుంచి మళ్ళీ మనకు అక్కడ రిఫ్లెక్ట్ అయింది. సో ఎల్ఎండి మొత్తం మీద ఆపరేషనలైజ్ అయితే అయ్యింది కానీ అదొక్కటి సరిపోదు, ఇంకా చాలా చేయాల్సి ఉంది అన్నట్టుగా మనకి తన ఎడిటోరియల్ ద్వారా మనకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ కమిటెడ్ అమౌంట్స్, జపాన్ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, జర్మనీ, యూఏఈ, ఎక్కడ జరిగింది COP28 సమిట్. సో మీకు ఇప్పుడు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి కదా. సో ఏ పాయింట్స్ మనం చదవాలి అన్నది ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చదువుతుంటే, ఓకే క్వశ్చన్స్ వేటి మీద అడుగుతున్నాడో దాన్ని బేస్ చేసుకొని మనం వొకాబులరీ డెవలప్మెంట్ కోసం, అట్లానే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం స్టాటిక్ పార్ట్ని కూడా కవర్ చేసుకుంటూ సో నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. సో వర్డ్స్ ఏమొచ్చాయి చూద్దాము. ప్యాచీ అనే పదం మనకు ఫస్ట్ కనిపించింది. ఇది రెండో ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ప్యాచీ అన్నది యాడ్జెక్టివ్గా వాడతాం. ఓకే, అంటే రెగ్యులర్గా లేకపోవడం. ప్యాచెస్ ఎప్పుడు వేస్తామమ్మా, సైకిల్కి ప్యాచ్ వేస్తాం. సో ప్యాచ్ వేస్తే కనిపించేస్తుంది కదా, అక్కడక్కడ ముక్కలుగా. షర్ట్స్ కూడా ఏమైనా చిరిగిపోతే ప్యాచెస్ లాంటివి వేసేవారు, ఇప్పుడు ఎవరు వేయట్లేదు అనుకోండి. బట్ ఆ ప్యాచ్ అనేది ఏంటి, చిన్న రిపేర్ లా కనిపిస్తుంది, అక్కడ ఈవెన్గా కనిపించదు, అంతే ఏదో అక్కడ సర్దేశారు. ఇప్పుడు మనకి రోడ్స్ మీద కూడా మనకి ప్యాచెస్ కనిపిస్తుంటాయి కదా. సో ఆ ప్యాచెస్ మీద మనం కవర్ చేస్తుంటారు అక్కడక్కడ ఈవెన్నెస్. సో దట్ ఈస్ నాట్ రెగ్యులర్ అని చెప్పడం. ఎరాటిక్ అనొచ్చు, ఇర్రెగ్యులర్ అనొచ్చు, స్కెచీ అనొచ్చు, అన్ఈవెన్ అన్నా ఇర్రెగ్యులర్ అన్నా సేమ్ కదా. సో అది యాడ్జెక్టివ్. మాథ్యూ ఫౌండ్ సర్వీస్ ఎక్స్ట్రీమ్లీ ప్యాచీ, ఈవెన్గా లేదు, అన్ఈవెన్గా ఉంది అని చెప్పడానికి ప్యాచీ అనే పదాన్ని వాడతాం. సమ్ టైమ్స్ గుడ్ అండ్ సమ్ టైమ్స్ బ్యాడ్. సో దెర్ ఈస్ నో ఈవెన్నెస్, కంప్లీట్ ఈవెన్నెస్ లేకపోవడం, దట్ ఈస్ ప్యాచీ. నెక్స్ట్ ఫిలిప్ అన్నది పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్ ఎలా తెలుస్తుంది సార్? యూసెస్ చూడండి. ద హావింగ్ ఆఫ్ కార్ ట్యాక్స్ వుడ్ ప్రొవైడ్ ఫిలిప్, వచ్చింది, సో ఇట్స్ అ నౌన్ టు సేల్స్. సో ఒక ఊపునిస్తుంది. ఫిలిప్ అంటే మనకు ఒక ఇన్సెంటివ్ లాంటిది, ఎంకరేజ్మెంట్, ఊపు అని చెప్పడానికి. స్టిమ్యులస్ అన్నా, బూస్ట్ అన్నా, ఇంపెటస్ అన్నా, స్పర్ అన్నా. సో ఆల్ దీస్ మీన్స్ ఇట్ గివ్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, బూస్ట్ అని చెప్పొచ్చు. సంథింగ్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ స్టిమ్యులస్ ఆర్ బూస్ట్ టు ఎనీ యాక్టివిటీ. స్టిమ్యులస్ ఆర్ బూస్ట్ ఈస్ కాల్డ్ యువర్ ఫిలిప్. నెక్స్ట్ ఆఫ్సెట్. ఓకే, ఆఫ్సెట్ ఇది వర్బ్గా వాడచ్చు, నాన్గా వాడచ్చు. ఇక్కడ వర్బ్గా వాడచ్చు చూసారా. ద ఎక్స్ట్రా కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ టు వర్క్ ఈజ్ ఆఫ్సెట్ బై ద లోవర్ ప్రైస్ ఆఫ్ ద హౌసెస్ హియర్. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం అనే మీనింగ్ వస్తుంది, నల్లిఫై అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో దీన్ని మనం V3 ఇది ప్యాసివ్ వాయిస్ కదా. ఆఫ్సెట్ దానికి ఆఫ్సెటెడ్ అనడానికి లేదు, ఆఫ్సెట్. సో ఇది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో ఈ ఎక్స్ట్రా కాస్ట్ ఏదైతే పడుతుందో ట్రావెలింగ్కి, దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ ఎలా చేయొచ్చు, లోవర్ ప్రైసెస్ ఆఫ్ ద హౌసెస్ హియర్. మీరు ఇల్లు కొంచెం దూరంగా పెట్టుకుంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ అక్కడ రెంట్ తగ్గుతుంది. సో రెంట్ తగ్గడం అనేది ఈ ట్రావెలింగ్ కాస్ట్, ఇక్కడ ట్రావెలింగ్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి అక్కడ ఇంటి కాస్ట్ కొంచెం తగ్గడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది
కదా. కౌంటర్ బ్యాలెన్స్ అనొచ్చు, నల్లిఫై అనొచ్చు, న్యూట్రలైజ్ అనొచ్చు. ఓకే, బ్యాలెన్స్ ఆర్ అంటే ఒక అపోజింగ్ ఫోర్స్ని మీరు బ్యాలెన్స్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఆఫ్సెట్. తర్వాత ప్రీకారిటీ, ఇది మనకి దీని యాడ్జెక్టివ్ ఫామ్ చాలా బాగా పాపులర్. ఈ నౌన్ ఫామ్ మనకు అంతగా పాపులర్ కాకపోవచ్చు, కానీ ప్రికారియస్ అనే ఒక యాడ్జెక్టివ్ ఫామ్ ఉంది కదా దాన్ని, ఇది మనకి చాలాసార్లు కనిపిస్తుంటుంది. ప్రికారియస్ అంటే చాలా డేంజరస్ అనే మీనింగ్ వస్తుంది. ఇది నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదాలు. ప్రికారియస్ అంటే సంథింగ్ విచ్ ఇస్ లైక్లీ టు కొలాప్స్. సో సిచ్యువేషన్ ప్రికారియస్గా ఉంది అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? సో వెన్ యు ఆర్ లైక్లీ టు లూజ్ ద బ్యాలెన్స్, వెన్ యు ఆర్ లైక్లీ టు కొలాప్స్, సో కొలాప్స్ అయిపోబోతుంది, ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది, రిస్క్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పడానికి వి యూజ్ దిస్ వర్డ్ ప్రీకారియస్. సో దాని నౌన్ ఫామే ప్రికారిటీ. సో ఇన్స్టెబిలిటీ అని చెప్పుకోవచ్చు, ఇన్సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు, అన్స్టెడీనెస్, ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ నియర్లీ అంటే మీరు దానికి దగ్గరగా ఉండే పదాలు. డిస్పైట్ ద లూమింగ్ ప్రికారిటీ, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లూమింగ్ అనే యాడ్జెక్టివ్ నెగిటివ్ నౌన్తో, ఒక నెగిటివ్ నౌన్తో వచ్చేటువంటి యాడ్జెక్టివ్ ఇది. లూమింగ్ క్రైసిస్ అంటాం, అంటే రాబోయే ఉపద్రవం అంటాం కదా. సో ఉపద్రవం, రాబోయే, ముంచుకొస్తున్నా, దట్ ఈజ్ లూమింగ్. ఓకే, ప్రికారిటీ ఈజ్ అ నెగిటివ్ నౌన్. Ahead, I have found my time at grad school to be quite rewarding. సో ముందు చాలా డేంజర్ ఉన్నప్పటికీ గ్రాడ్ స్కూల్లో నేను గడిపినటువంటి టైం ఏదైతే ఉందో అది చాలా రివార్డింగ్, క్వైట్ రివార్డింగ్ అంటే చాలా సంతృప్తిని ఇచ్చింది. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్సర్టైన్, లైక్లీ టు గెట్ వర్స్. చూసారా, నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. సో ఏదైనా సిచ్యువేషన్ వర్స్ అయిపోబోతుంది, అన్సర్టైనిటీతో నిండి ఉంది అని చెప్పడానికి మనం ప్రికారిటీ అనే పదాన్ని వాడతాం. అందుకే ఇన్సెక్యూరిటీ అనే పదం వాడాం. వ్యాగరీ, దిస్ ఈజ్ అ నౌన్. వ్యాగరీస్ ప్లూరల్. వ్యాగరీస్ అన్నా అంతే, నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. అంటే దెర్ ఈజ్ నో అన్ప్రెడిక్టబిలిటీ అంటాం కదా. ఓకే, వెన్ యు ఆర్ నాట్ షూర్ ఆఫ్ సంథింగ్, ఇట్స్ కంప్లీట్లీ అన్సర్టైన్, దట్ ఈస్ కాల్డ్ ఎక్సెంట్రిసిటీ అంటాం. ఇడియోసింక్రసీ, పెక్యులారిటీ, స్ట్రేంజ్గా ఉండడం, అన్ఎక్స్పెక్టెడ్గా ఉండడం. ఓకే, దాన్ని మనం ఎవరూ కంట్రోల్ చేయలేం. ఒక సిచ్యువేషన్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానాన్ని మనం ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేని పక్షాన్ని మనం వ్యాగరీ అంటాం. ద సక్సెస్ ఆఫ్ ద ఈవెంట్ విల్ బీ డిటర్మైన్డ్ బై ద వ్యాగరీస్ ఆఫ్ ద వెదర్, అన్సర్టైనిటీస్ ఆఫ్ ద వెదర్. ఓకే, దట్ ఈస్ యువర్ నౌన్. తర్వాత సర్కమ్స్పెక్షన్. సర్కమ్స్పెక్ట్ అనే వర్బ్కి నౌన్ ఫామే సర్కమ్స్పెక్షన్. ఇది నౌన్ అమ్మ. ఓకే, ఇది మంచిది. సర్కమ్స్పెక్ట్. సర్కమ్ అంటే, స్పెక్ట్ అంటే ఏంటమ్మా? జనరల్గా స్పెక్ట్ అంటే టు సీ, అంతేనా? సర్కమ్ అంటే అరౌండ్ అనే మీనింగ్ వస్తుంది. సో వెన్ యు ఆర్ లుకింగ్ అరౌండ్ అంటే యు ఆర్ బీయింగ్ కాషియస్, మీరు చాలా కాషియస్ అయిపోతున్నారు, చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు, సర్కమ్స్పెక్ట్ చేస్తున్నారు. సర్కమ్ అంటే లుక్ అరౌండ్, స్పెక్ట్ అంటే టు లుక్. సో వెన్ యూ లుక్ అరౌండ్, సో మీరు ఎప్పుడమ్మా అటు ఇటు చూసి చాలా అలర్ట్గా ఉంటారు. సో వెన్ యూ ఆర్ కాషియస్. వేరీనెస్ అంటాం, కాషన్ అంటాం, గార్డెడ్నెస్, రైట్? ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ కేర్ఫుల్, నాట్ టు టేక్ రిస్క్స్. ఎటువంటి రిస్క్స్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించడాన్ని ఈ కాల్ ఇట్ as circumspection. This is a very sensitive case requiring extreme circumspection. సో ఎక్స్ట్రీమ్ కాషియస్నెస్ ఉండాలి అని చెప్పడానికి మనం సర్కమ్స్పెక్షన్ అనే పదాన్ని వాడతాం. దిస్ ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ కేస్, చాలా సెన్సిటివ్ కేస్ అమ్మా అని చెప్తున్నాడు సర్కమ్స్పెక్షన్, రైట్? బయోయంట్, ఇది కూడా adjective which is used in positive. బయాన్సీ, బయాంట్. సో లైట్, తేలిక, హ్యాపీ, సక్సెస్ఫుల్. చూసారా, అవన్నీ కూడా పాజిటివ్ కాంటెక్స్లో వాడే పదాలు. కార్క్ ఈజ్ లైట్ అండ్ బయాంట్ అంటే చాలా తేలిగ్గా ఉంది. ఆఫ్టర్ రీడింగ్ ద లెటర్ హీ వాజ్ ఇన్ ఏ బయాంట్ మూడ్ అంటే హ్యాపీ మూడ్. చూసారా, ఓ మూడ్ ఆర్టికల్. సో మూడ్ ఈజ్ యువర్ నౌన్, బయాంట్ ఈజ్ యువర్ adjective. ఓకే, ద హౌసింగ్ మార్కెట్ రిమైన్స్ బయాంట్, సక్సెస్ఫుల్. ఏ కాంటెక్స్లో చూసుకున్నా మనకి మీనింగ్ పాజిటివ్గానే ఉంది. లైట్ అని, హ్యాపీ అని, సక్సెస్ఫుల్ అని. క్లియర్? హింటర్ల్యాండ్ అంటే సిటీకి చాలా దూరంగా, అవుట్స్కట్స్ అంటాం కదా. సో సిటీకి ఆనుకొని కాకుండా కొంచెం సిటీకి దూరంగా ఉండే ప్రాంతాలని, ఓపెన్ ఏరియాలని మనం హింటర్ల్యాండ్ అంటాం. సో విచ్ ఈస్ నాట్ క్లోజ్ టు ద సిటీ ప్రెమిసెస్కి కొంచెం దూరంగా ఉండే ప్రాంతాన్ని మనం హింటర్ల్యాండ్ అంటాం. హీ వర్క్డ్ యాజ్ ఎ మిషనరీ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ ద హింటర్ల్యాండ్స్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా యొక్క అవుట్స్కట్స్ అంటే మెయిన్ సిటీలో కాకుండా
a part of the country that is far away from the big city ఏరియాస్కి దూరంగా, ఓకే, సిటీ లోపల కాకుండా కొంచెం దూరంగా. బ్యాక్వర్డ్స్ హెడ్జ్ జంగల్ అంటే దగ్గరగా ఉండే వర్డ్స్, వీటిని మనం రీప్లేస్ చేయలేం. కానీ జంగల్ అంటే కొంచెం ఏంటి, ఓపెన్ ఏరియా కదా, అక్కడంతా సాంద్రత ఉండదు, బిల్డింగ్స్ ఎక్కువ కనబడవు, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ అవుట్స్కట్స్. దట్ ఈస్ యువర్ హింటర్లాండ్. నెక్స్ట్ అసైన్మెంట్ని ఒక్కసారి మనం చూద్దామమ్మా. ఇది చదవండి అమ్మా, దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ద గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ స్కీమ్ రెఫరెన్స్ ఆన్ ఫ్రైడే ఎక్స్పెక్ట్ టు జనరేట్ క్రెడిట్స్ ఫర్ ప్లాంటేషన్స్ ఆన్ వేస్ట్ ఆర్ డీగ్రేడెడ్ ల్యాండ్స్ అండ్ రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్ టు రీజెవనేట్ అండ్ రివైవల్ న్యాచురల్ ఈకోసిస్టమ్స్. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో నేర్చుకుంటున్న విషయాలన్నీ జాగ్రత్తగా నోట్స్లో పొందుపరచుకోండి, దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండండి. రైట్, మీకు ఇంకేమైనా సజెషన్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మండే మీ ముందుకి ఎడిటోరియల్తో వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు IACE, కీప్ లెర్నింగ్, కీప్ ఎంజాయింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.